ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఏమైందంటే మొత్తం బోర్వెల్స్ వచ్చి అది ట్యాంక్ వచ్చేసి ఏంటంటే 3,30,000 కెపాసిటీ ఉంది. మనకి ఇన్పుట్ వస్తుంటుంది, అవుట్పుట్ వెళ్తుంటుంది. 3 lakh ఇది ఎన్ని ఎకర్స్ అంటే మీరు అనుకునే దానికన్నా ఎకర్స్ కానీ దీన్ని చూడలేదు సార్. ఫిల్లింగ్ వస్తుంది, అవుట్ గోయింగ్ పోతుంది. మనకి ఏంటంటే ఇంత స్టోర్ చేసి పెట్టుకోవాలనుకోండి మనకి ఇబ్బంది. అంటే డైలీ అయితే మనకి ఇప్పుడు సమ్మర్ సీజన్లో 3 lakhs పడుతుంది. అంటే ఒక ట్యాంక్ ఇన్పుట్ ఒకటే రోజు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇన్పుట్ ఎంత వస్తుందో అవుట్ గోయింగ్ అంతే పోతుంది. కాబట్టి మనకు ఎప్పటికీ నా ఉద్దేశం ఏంటంటే అవసరం లేదు. అదే అంటున్నా, అంటే మనకి ఎంత అయితే అవసరమో 1 lakh ఉన్నా కూడా మనకేమవుతుంది, వచ్చేది వస్తుంటే పోతే పోతుంది. అప్పుడు మనకి ఈజీ. మనకేంటంటే స్టోరింగ్ ఉన్నది అనుకోండి, దాని నుంచి మనం పంపింగ్ నుంచి కూర్చోరు. అంటే నార్మల్గా ఇవి శాండ్ ఫిల్టర్, దాని తర్వాత డిస్క్ ఫిల్టర్ మోటార్లు 3 పెట్టుకున్నాం. మనకి ఏంటంటే ఒకటి అవసరం లేదా 2 పెట్టుకుంటాం. మూడోది ఏంటంటే స్పేర్ ఉంచుకోవడం, ఏదన్నా ఒకటి ఖరాబ్ అయినవి. ఇప్పుడు దీని నుంచి వచ్చినాక డిస్క్ ఫిల్టర్, ఇవి వచ్చేసేమో ట్యాంక్స్. ఎన్పీ క్యాన్ పెట్టినాము. మనకు ఒకటి ఏంటంటే యాసిడ్ కూడా యూజ్ చేస్తాం. ఖచ్చితంగా ఈ డ్రిప్ అనేది యాసిడ్తో ఖచ్చితంగా క్లీన్ చేయాలి. యాసిడ్తో క్లీన్ చేయలేము అనుకోండి, యూరియా మొత్తం నాశనం అయిపోతుంది. ఖచ్చితంగా యాసిడ్ చేయాలి. మనకి వేరే డ్రిప్స్ మీకు యాసిడ్తో చేయకుండా నడుస్తాయి, కానీ దీన్ని మాత్రం యాసిడ్తో క్లీన్ చేయాలి. దీంట్లో ఎన్పీకే పెట్టుకుంటాం. ఇక్కడ ఏంటంటే దీంట్లో మోటార్ మనకు ఏ బాల్కి ఎంత కావాలో ఫిట్ చేసి పెట్టేస్తాం. ఇక్కడ ఏమవుతుందనంటే మనకి ఇప్పుడు మనం వెరైటీస్ మీరు అన్నారు కదా సార్, ఇక్కడ ఏమైందంటే ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని పైప్ లైన్స్ పోవాలి. దాని వాటర్ ఇంటేక్ ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి మనం డ్రై పెడతాం. ఇప్పుడు సీతాఫలం సెకండ్ నెంబర్ దాన్ని డ్రై పెట్టినాం. దాన్ని లెమన్కి ఇచ్చేదాంటే దానికి ఇవ్వాలంటే నాతో కాదు. నేను ఇక్కడనే సిస్టమ్ దగ్గరనే బంద్ పెడితే దానికి బందే ఉండిపోతుంది కంటిన్యూస్గా. మళ్ళీ మనం జూన్ 1st నుంచి దీనికి వాటర్ ఆన్ చేస్తాం. అంటే నాకు ఒక క్వశ్చన్, మీరు ఇది ఉంది ఇక్కడ టీ క్యాన్ పెట్టుకొని ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు కదా ఒకదానికి ఒకటి. ఇక్కడ అక్కడ కాదు, ఇప్పుడు ఇది మీరు డెడికేటెడ్ పెట్టింది. అవును సార్, ఒకదాని డెడికేటెడ్. కానీ డెడికేటెడ్ కాకుండా ఇప్పుడు ఇది ఒకటే పెట్టుకొని జాయింట్స్ అంటే వాల్స్ పెట్టుకొని దానివల్ల చేసుకోలేదు. చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం ఏంటంటే దా సిస్టంలో రికార్డ్ రాదు. మనకేమవుతుంది, అందరం ఇక్కడ ఎంప్లాయ్మెంట్, ఎవరు ఏమవుతుందంటే ఎవరు పని చేసిన అనే విషయం తెలియదు. అది చెప్తుంది ఇది పని చేసినా పని చేయలేదని. నేను ఒకదాని నుంచి ఒక వాళ్ళకి కలెక్షన్ ఇచ్చిన అనుకోండి, అది దాని మీద రికార్డుకే పోతాను, క్లియర్ డేటా. కానీ ఇప్పుడు మీ దగ్గర చిన్న, అంటే మన దగ్గర ఇప్పుడు ఈ ఆటోమేషన్ వచ్చేది 28 lakhs కెపాసిటీ. అంటే 28 lakhs అంటే 100 acres మీద చూసుకుంటే మన పర్ ఎకర్ 28,000 పడుతుంది. అంటే అక్కడే పెద్దది. కానీ మీ దానికి ఏంటంటే 33 acres. ఇంకొకటి ఏంటంటే 14 లక్షలు ఇంకొకటి ఉంది చిన్నది. ఒకవేళ అంటే మనం ఏం చేస్తామంటే మాన్యువల్గా వాల్స్ పెడతాం. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే డ్రిప్ ఇన్స్టాల్ ఉంది కదా సార్, పర్ ఎకర్ మీద చూసుకున్నాం అనుకోండి తక్కువ పడదు. ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే ఇప్పుడు శాండ్ ఫిల్టర్స్ అవి ఉన్నాయి కదా సార్, ఆ పెద్దవి, అదేమవుతుంది, అది కూడా పెద్ద కెపాసిటీ. కానీ మనం ఇప్పుడు మేము 6 acres మనం అన్నాం అనుకోండి, మనం ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా పోదామంటే పెద్దది తీసుకుంటాం. లేదు అని అనుకోండి, మనం తర్వాత అటాచ్ చేసుకుంటే అది ఎక్కువ అయింది.